నేనేమన్నా చిన్న కూడా రెడీ చే చే ఉళ్ళక్క చెవుళ్ళక్క మాది మీ అబ్బా తక్కిదిలే. అదే మన పుష్ప అంటే ఫ్లవర్ కుడ్వా, పుష్ప అంటే ఫైర్. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆ ఆకుని తింటది మేక, ఆకుని తింటది మేక, ఆ మేకను తింటది మేకను తింటది పులి. ఇదే కదా ఆ కలి, ఇదే కదా ఆ కలి. మీ అబ్బా తక్కిదిలే చెవుళ్ళక. తగ్గేదిలా చెవుళ్ళక. నువ్వెక్కడ దొరికావరా నా ప్రాణానికి నా తినేస్తున్నావేంటి? సంస్కృతములో నా పాదాల అడుగు భాగం నుంచి పుట్టిన వాడ గురించి చెబుతాను చేస్తానా అని మళ్ళీ మను అని బ్రాహ్మణుడు మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడు? శూద్రస్య 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 శూద్రః చండాలః మ్లేచ్చులు మ్లేచ్చులు ముస్లిములు. చండాల అంటే ఏంటండి బాబయ్య అని అడిగితే, చండాల అంటే చాలా గొప్పవాళ్ళని అర్థం అనేవాడండి. చండాల అంటే గొప్పవాళ్ళని అర్థం కాదండి. ఉదయాన్నే లేచి లేవగానే ముందు మనం ఎక్కడికి వెళతాం అదన్నమాట. మాలమాది అందరూ కూడా దానితో సమానమని రాశాడు మను అనే బ్రాహ్మణుడు. ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. మరి కాబట్టి చండాలహ, మరి దళితులందరూ కూడా మాలమాది అందరూ దీనితో సమానం అన్నాడు. ముస్లింలను ఏమన్నాడు అంటే, మరి నా పేరు ఖాదర్ వలి. ఏం పేరండి? ఖాదర్ వలి. ఖాదర్ వలి కోన్? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముస్లింలను ఆ పొద్దులు ఏమన్నాడంటే మలేచులు మలేచులు ముస్లిములు అన్నాడు. అంటే చండాలహంగా అర్థం ఇదే. మానవాది వాళ్ళందరూ దీంతో సమానం. ముస్లింలు మలేచులు అన్నాడు. అంటే మరి చండాలహం మీదే పంచాయతీ వారు పోతున్నట్టు ఉంటారు. ఇక్కడ మలమూత్రం విసర్జించరాదు, దీనికి శుభ్రంగా ఉంటాను. మలేచులు అంటే ముస్లింలు, ఇచ్చులు అంటే తినేవాళ్ళు అని. ఎంత దుర్మార్గం అండి. మానవాది వాళ్ళ మీద ముస్లింలు ఏమో తినేవాళ్ళ. ఈ సంగతేమో సాయిబు జనానికి అసలు ఏంటి, ఏమైంది, మన చరిత్ర ఏంటి, మన కథ ఏంటి, మన అసలు వ్యవహారం ఏంటి అనేది ఎవరు చూడరు. మరి తెలుసుకుంటే అర్థమవుతుంది తప్ప తెలియకపోతే మనకి ఏం తెలుసు చెప్పండి. సరే, ఈ ఉన్నటువంటి మరి శూద్రులు చాలా మంది వస్తున్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎవరైనా అడిగితే మేము శూద్రులు బాబయ్య, ఇంత పెద్ద పొడుగు ఏంటి శూద్రులు అనేటువంటి దానికి అసలు అర్థం ఏమిటి? శూద్ర ప్లస్ దాస్య. శూద్రస్య అంటే మరి దాసీ పని చేసేవాళ్ళం బావయ్య అని అర్థం అన్నమాట. మీరు ఎవరైనా మీ శూద్రుడు బాబో అది గొప్పగాను బాబు ఏంటో అనుకోవడం, అయ్యా దాసీ పని చేసేవాళ్ళం బావయ్య. ఇవన్నీ కూడా ఆ మనుధర్మశాస్త్రంలో రాశారు. అప్పుడు అంబేద్కర్ గారు ఆ మనుధర్మశాస్త్రాన్ని చదివాడు. ఆయన మనుధర్మశాస్త్రం ఒకటే కాదు, అంబేద్కర్కి తెలియని గ్రంథమే లేదు. అంబేద్కర్ గారు అన్ని గ్రంథాలు చదివేశాడు. అంబేద్కర్ మహాపండితుడు. ఆ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన తీసుకుని వచ్చి ఏమన్నాడంటే హిందువులందరినీ పిలిచాడు. బ్రహ్మదేవుని మొదల నుంచి బ్రాహ్మణులు పుట్టారా, ముదాల నుంచి రాజులు పుట్టారా, తొడల నుంచి కౌండ్లు పుట్టారా, పాదాల అడుగు భాగం మీకు పాకి పనులు చేయడానికి కానీ, పరిగణాల పనులు చేయడానికి కానీ, దాసీ పనులు చేయడానికి కానీ మేమందరం పుట్టామా? దీనిని తగలబెడతాను ఎవరికైనా. దీనికోసం చెప్పే దమ్ముంటే వచ్చి చెప్పండి. ఇది మీకు అర్థమైతేనని అడిగాడు అంబేద్కర్. ఏ ఒక్కడో కూడా అంబేద్కర్ దరిదాపులో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే అవన్నీ కూడా పుట్టిన పురాణం కాబట్టి, అవన్నీ కూడా అబద్ధాలు కాబట్టి ఒక్కళ్ళు కూడా కిక్కులు వలలేదు. అంబేద్కర్ గారు ఆ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకుని వచ్చి మరి సంక్రాంతి పండక్కి భోగి మంటల్లా వేస్తారు. అలాంటి మంట ఒకటి వేసి ఆ మంటలో కాట్రు రాంబాబు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న అభిమానంతోటి ప్రేమతోటి 100 రూపాయలు కనుక చెల్లించారు. వారికి జైవీములు తెలియజేస్తూ ఉన్నాము. గతంలో కూడా ఇందే గారు ఫస్ట్ మణి నాకు ఏమంటే గతంలో కూడా ఈయనేమో ఫస్ట్ మణి. మా బొంగ సత్యనారాయణ గారు అంటున్నారు ఈయనే మీకు డబ్బులు పట్టుకొచ్చి చదివించి ఇవ్వరండి అంటున్నాడు మొన్న ఆయన.
మరి జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. కాబట్టి మరి ఈ ఉన్నటువంటి అంబేద్కర్ గారు అన్ని గ్రంథాలను చదివాడు కాబట్టి ఇప్పుడు మనకి స్టేజీ కొరలేదమ్మా, బాగున్నాయి. ఖమ్మం జిల్లాకి వెళ్ళి ఖమ్మం జిల్లాలో ప్రోగ్రాం చేస్తున్నా. స్టేజీ ఇలా ఊగుతుంది, ఇలా ఊగుతుంది చెయ్యి. కంపెనీ అన్నాను, బాబు స్టేజీ ఈ ఎక్కడ కట్టారమ్మా అన్నాను. అంటారో యా కనపడతల్లా బావి మీద కట్టాంగా. బావి మీద కట్టారు అన్నాను. బావి మీద కట్టాంగా అన్నాడు. బాబు ఎక్కడ? బావి మీద. అందరూ ఒక బల్లగాని అనుకోండి, మరి పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. సాహసము చేరా డింబక రాకుమారి వరిస్తుంది. కాబట్టి ఉన్నటువంటి ఆమర ధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ గారు తగలబెట్టేశాడు. 3 వైపుల నాగర కులాల వారు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు బొడ్డేపల్లి చిన్నయ్య గారు, కరెక్ట్గా చదవాలండి పేరు, బొడ్డేపల్లి చిన్నయ్య గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి అభిమానంతోటి 200 రూపాయలు కానుక చదివించారు. వారికి జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్. కాబట్టి ఆ విధమైనటువంటి మన శాస్త్రాన్ని అంబేద్కర్ తగలబెట్టారు. ఇవాళ పంచాయతీ వారు కానించి పార్టీ వారు కానించి పార్లమెంట్ వరకు కూడా ఈ యావత్ భారతదేశాన్ని పరిపాలించేటువంటి వారు, పరిపాలించమని దిక్సూచిల డైరెక్షన్ ఇచ్చేవారు, పెద్ద డైరెక్టర్ రాసినటువంటి మహానీయుడు భారత రాజ్యాంగాన్ని, ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలనేటువంటి భారత రాజ్యాంగం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి మహానీయుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారికి అందరూ కూడా కొట్టండి, చప్పట్లు అందరూ కూడా కొట్టండి. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంతైన తర్వాత వాళ్ళ నాన్నగారు దగ్గరలో ఉన్నటువంటి ఒక పాఠశాల దగ్గరికి తీసుకుని వెళుతూ ఉన్నారు, ఎంతో కొంత చదివించుకోవాలని. అప్పటికి మన దళితుల బ్రతుకులు ఎలా ఉన్నాయో అంటే చాలా చాలా దారుణంగా ఉండేవి. అవి ఎందుకు అలా ఉండేవి, ఏ రకంగా ఉండేవి, మీరు ఎవరండి అంటే మేము మాలోళ్ళం అండి అని చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏంటి మాలోళ్ళు, అసలు ఈ మాలోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మాలోళ్ళు అనేటువంటికి అర్థం ఏమిటి, ఈ మాదిగోళ్ళు అనేదానికి అర్థం ఏంటో చెప్పి అంబేద్కర్ గారిని పాఠశాలకు పంపిస్తాను. మరి అంబేద్కర్ గారికి చాలా పెద్ద కథ, దయచేసి మీరు ఓపికగా కూర్చుంటే నేను ఓపికగా చెప్తాను. మీరు ఇల్లొస్తాను నేను కూడా అబ్బాయి సభను బట్టి సంగీతం అంటారు. ఎదర సభతో నిండి ఉంటే కళాకారుడికి ఉత్సాహంగా ఏదైనా చెప్పాలనిపిస్తుంది. ఎవరు లేదనుకోండి, మనకెందుకులే లేనిపోయిన కర్మ. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవరి మాలోళ్ళు, ఈ మాలోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మాలోళ్ళని ఎవరు తయారు చేశారు అంటే మనమంతా ఒకనొకప్పుడు ఊరు మధ్యలో ఉండేవాళ్ళం. మన పూర్వీకులందరూ కూడా ఊరు మధ్యలో ఉండేవారు. ఊరు మధ్యలో ఉన్నటువంటి వారికి మనకి ఒక విషయంలో, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఏం గొడవలు వచ్చాయి? పూర్వకాలంలో ఏ అమ్మాయికైనా భర్త చనిపోతే ఆ అమ్మాయిని భర్తతో పాటే తగలపెట్టేసేవారు బ్రతుకున్న స్త్రీని. దానిని సతీ సహగమనం అనేవారు. భర్తతో పాటే ఆవిడ కూడా వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద బ్రతికి ఉండే హక్కు ఇంకా ఆవిడికి లేదు. 80 సంవత్సరాలు ఉన్న ముసలోడు 8 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్ల మెడలో తాళి కట్టేవారు. వీడికి 80, ఆ అమ్మాయికి 8. ఇప్పుడు చల్లగా ఉంది. రేపు మే నెల మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఈ ముసలాముండా కొడుక్కి ఏ కల్లో దొరక్క, ఏ కల్లో తిరిగి చచ్చిపోయాడు అనుకోండి ముసలోడు.
ఈ ముసలితో పాటు ఈ పిల్ల భార్య అయిపోయింది కదా, మరి ఈ పిల్లని కూడా తగలబెట్టేయండి. ఇంత దుర్మార్గంగా ఉండేది. ఇలాగా చెయ్యకండి అని ప్రశ్నించారు. ఎవరు? మన తల్లిదండ్రులు. ఎవరిని? ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళని. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమన్నారు? మేము ఇలాగే చేస్తాం, మన ఆచార సాంప్రదాయ వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి, ఏమిటి మాట్లాడుతున్నావు అన్నారు. అలా కాదు, భర్త చచ్చిపోతే అమ్మాయిని తగలబెట్టడం, భార్యను తగలబెట్టడం మహాపాపం కదా అంటే, అలా తగలబెట్టకపోతే ఈ అమ్మాయి తిన్నగా ఏమన్నా ఉంటుందా? కాకినాడ నుంచి కోటిపల్లెతప్పుడు జడేస్తుంది, కాట్రేనికోట నుంచి కాట్రేనికోటప్పుడు పువ్వులు పెడుతుంది. నెమ్మదిగా నడుచుకుంటూ ఈ అమ్మాయి ఇలా ఏ జగ్గనపేట సెంటర్లో కన్నా వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అబ్బాయి చిరంజీవి గారు లాగో బాలకృష్ణ గారు ఈ అమ్మాయి ఆ అబ్బాయి యొక్క చూస్తుంది, ఆ అబ్బాయి ఈ అమ్మాయి యొక్క చూస్తాడు. అక్కడితో సినిమా ఆగిపోద్దా? 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 బావలు 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 బాయ్ కొడుకులు సయ్యా సై సై నై నై మో మొయ్ నా సాగరంగా డ్యాన్స్ డ్యాన్స్ అను లేకపోతే ఆర్కెస్ట్రాను ఒక ఇద్దరు ఆడవాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ గొంతులు వేయించేస్తే జనం ముందు స్టేజీ కింద, స్టేజీ ప్రక్కన, స్టేజీ పైన కూడా ఉండి 500 రూపాయలు కాగితాలు పెట్టుకొచ్చి ఇక్కడ 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 ఎన్ని గుచ్చేద్దు. మరి ఆ దగ్గర ఏం కనపడద్దో, నా దగ్గర ఏం కనపడదో, ఒక్కరు కూడా నాకు గుచ్చుకోలేదు. బావాళ్ళు సయ్యా చుట్టుని చుట్టుదాన్ని చెవులుకుని చుట్టదాన్ని చేతి గట్టి పెట్టేదాన్ని ఉంగరాల పెట్టదాన్ని నేను అటంటి టంటాడదాన్ని కాదు బాబు అసలు దాన్ని మామం నేను అటంటి టంటాడదాన్ని కాదు బాబు ఇలాంటి నిక్కర్లు వేసుకున్నటువంటి అబ్బాయిలు కూడా బాడీ చేసేయడానికి. అందుకనే భర్త చనిపోతే భార్యని తగల పెట్టేస్తున్నామయ్యా, ఇది మా సాంప్రదాయము, ఇది మా ఆచారము అన్నారు. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి దుర్మార్గాలు ఒప్పుకోము అన్నారు. ఒప్పుకోకపోతే ఈ ఊరు మధ్యలో మీరు ఉండడానికి వీల్లేదు, పల్లి ఊరి చివరికి అన్నారు. పోతే ఉంటావా అని మూటాముళ్ళు చదివేసుకుని మనోళ్ళు బయలుదేరి వచ్చి ఊరి చివర చిన్న చిన్న ఊరిళ్లను వేసుకున్నారు. బ్రిటిష్ వారు పరిపాలన కాలంలోన బ్రిటిష్ వారు బయలుదేరి వచ్చి ఊరు మధ్యలో నిలబడి ఊరు మధ్యలో ఉన్న ఒక అబ్బాయిని పిలిచి, చూడా చిన్న చిన్న ఊరిళ్ళు వేసుకున్నోళ్ళు ఎవరు అన్నారు. అప్పుడు వెంటనే ఈ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్న అబ్బాయి చెప్పాడు, పాపం అబ్బాయి అండి, ఆ అబ్బాయిని మనం ఏమనుకుంటున్నారో లేదు, తప్పు చెప్పలేదు. ఆ అబ్బాయి ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళు ఎవరో కాదండి, వాళ్ళు మేము కలిసే ఉండేవాళ్ళమండోయ్. ఊరు మధ్యలో కలిసి ఉండేవాళ్ళం మేమందరం, కానీ మాకు కొన్ని మనస్పర్ధలు వచ్చేసినాయి. అందుకని ఊరు చివరికి వెళ్ళిపోయి వాళ్ళు ఇల్లు వేసుకున్నారు. వాళ్ళు